సో ఇప్పుడు గ్రూపులో నేను ఎందుకు మెసేజ్ చేశాను అని అంటే, మన చర్చిలో దొంగతనం జరిగింది, దాని గురించి మాట్లాడదామని గ్రూప్లో మెసేజ్ చేశాను. సో మా చర్చిలో దొంగతనం ఎవరైనా చేశారా, మీరు ఎవరికైనా తెలుసుంటే ఒకసారి చెప్తే దాని గురించి మాట్లాడదాము. అన్న గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు అందరు వచ్చారు కానీ నిఫీ రాలేదన్న. ఖచ్చితంగా నిఫీయే తీసుంటాడు. నిఫియా? అయినా నిఫీ అలా చేస్తాడు? మనోడు చాలా ఇన్నోసెంట్గా ఉంటాడే, నాకు తెలిసి తీసున్నాడు. మొన్న నిఫీ అటు వెళ్తాను చూశానన్నా నేను. మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కంక్లూజన్కి ఇప్పుడే మనం రాకూడదు. సో మనం ఏం చేద్దామంటే దీని గురించి మనం అందరము కూడా బాగా ప్రేయర్ చేద్దాము. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏదైనా అప్డేట్ ఉంటే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా, గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా దానికి తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? సరే, ఉంటాను మరి. బాయ్. అన్న ఇప్పుడు మనం ఆడేది ఐస్ బయ్యాగా? ఐస్ బై ఆడేది నేను పంట అవ్వలేదు కాబట్టి ఎవరిని పడతారు? అన్న వస్తున్నాడు, అన్న వస్తున్నాడు. రే చర్చికి ఏమైందిలే, రారా ఆడుకుందాం. అయ్యా రావయ్యా ఆడుకుందాం. అయ్యా రావయ్యా ఆడుకుందాం. రావయ్యా. అయ్యా రావయ్యా ఆడుకుందాం. రావయ్యా. మీరు నన్ను ఎంత ఆపినా చర్చికి వెళ్ళటం మట్టి కాగను. రే వాడిని వదిలేసేయండి రా, మనం ఆడుకుందానండి. సో మిమ్మల్ని అందరినీ రమ్మని గ్రూప్లో ఎందుకు మెసేజ్ చేశానంటే, నెక్స్ట్ టైం అనౌన్స్ చేసినట్లుగా మన చర్చిలో మనీ దొంగతనం జరిగింది. దాన్ని ఎవరు చేశారో ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మీ అంతటా మీరుగా ఒప్పుకుంటే బాగుంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎవరు చేశారో ఏంటో మనకి ఎలా తెలిసిందంటే, పక్కన వేరే సీసీ కెమెరా రికార్డింగ్స్లో ఆ వీడియో రికార్డ్ అయ్యింది. దాన్ని ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకే రికార్డ్ అయ్యింది. అబ్బా మనం కాదు చేసింది, ఎందుకు ఇలా జరిగింది? సర్లే ప్రార్థన చేసుకుందాం. వాసు గ్రూప్లో వీడియో చూసావా దొంగతనం జరిగిందని? చూసా, మనోడేగా. అస్సలు అచ్చే నేనైతే చచ్చిపోయామన్నయ్య. సిగ్గులేదు అసలు మనిషికి. నేను కూడా చచ్చిపోయావు. నువ్వేంది ఛీ, చర్చికి వస్తున్నాడు అయినా దొంగతనం చేసి మళ్ళా ఆ మొహం చూడు. ఛీ. సరే గురు, ఇట్లాంటి మనుషులు మనం ఏం చేయలేంలే కానీ. సరే సరే వచ్చిండయ్యో తుస్సు. చూసావయ్యా వీడియో? ఛీ, నేనైతే నా చచ్చిపోయాను. ఏం బతుకా బతుకు. ఛీ 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 ఛీ. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఛీ. అబ్బా అందరూ నన్నే అంటున్నారు. చేయలేదే ఈ తప్పు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ నన్నే అంటున్నారు. ఏమైంది? అబ్బా ఏం చేయాలి?
బా 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 ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తుట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. చీ చీ చీ, నేనైతే నా చచ్చిపోయాను. నీదో బతికేనా? చచ్చిపోతా నేనైతే అసలు. ఏంది ఈరోజు రాలేదు మన మామ? అదే రాలేదు ఈరోజు క్రికెట్ ఆడదైతే అసలు రాలేదు. వెళ్ళి పిలుద్దాం పద. ఇప్పుడే మాటరా రీల్స్ చూస్తుంటే, తర్వాత అవుతాం బండి. రీల్స్ మేము కూడా చేస్తాము. రీల్స్ చూసే వయసారా మీది? అయ్యో మేము ఫ్రీ ఫైర్ పబ్జీలే ఆడుతున్నాం, రీల్స్ ఒక లెక్క మాకు. అబ్బో సరేండ్రా చూద్దురు. Gossiping is listed in the Bible as one of the worst of all sins. And yet how frequent that's done even in circles that call themselves Christians. It's a terrible sin in the sight of God, and God says that person is a fool. You wouldn't think of killing a person with a gun or a knife. But then many times we assassinate a character or try to pull someone down or to get even or because of jealousy by whispering innuendos. Someone told me, or he did thus and so. We commit murder by character assassination, worse than killing a man with a pistol, a knife, or a club. He that uttereth a slander, the scripture says, is a fool. ఈ రీల్ మీకు అని అర్థమైందంటరా? అయ్యా నిన్న మనం చేసింది పాపం అంటయ్యా. అవునా మామా? ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఓ పని చేద్దాం. వాడు వెళ్ళినట్టు నేను చర్చికి మనం కూడా వెళ్దాం. నచ్చిందనుకో ప్రతి వారం వెళ్దాం, నచ్చలేదనుకో తిరిగి వచ్చేద్దాం. సరే మామా, మేము రెడీ అయ్యి వస్తాం. సరే రెడీ రండి, నేను కూడా రెడీ వస్తా. ఫుల్ వీడియో వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి అందరూ. ఇంత చూసినా కూడా నీకు నుంచోవాలని అనిపించట్లేదా? ఇంకా అన్నా తీసింది నేనే అన్నా. వీడియో ఎక్కడ దాకే రికార్డ్ అయింది, నువ్వే నిజం ఒప్పుకున్నావు. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే మొదటి కుమారులైన కయ్యూను హేబేలు కథ అందరికీ తెలిసిందే. ఆ కథలో ఏం జరిగిందంటే, అన్నయ్యైన కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద కోపంతో ద్వేషంతో అతని కోపం తీర్చుకోవడం కోసం, అతని పగ తీర్చుకోవడం కోసం తమ్ముడైన హేబేలుని చంపి మొదటి హంతకుడుగా అయ్యాడు. దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడయ్యాడు. కాబట్టి నేటి దినాన మనం కూడా ఇలాంటి గాసిపింగ్ చేయడం అనేది బైబిల్ ప్రకారం నేరము. సామెతల గ్రంథం 16:28లో ఆ వాక్య భాగం రాయబడి ఉన్నది. కాబట్టి మీలో ఎవ్వరూ కూడా గాసిపింగ్ చేయొద్దు, అలాగే గాసిపింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. గాసిప్ చేసిన గ్యాంగ్ కూడా మారింది.
గాసిప్స్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.